ఒకటో వార్డు రెండో వార్డు కొంచెం సీన్ గారు వాళ్ళు ఉన్నారమ్మ. ఒకటో వార్డు రెండో వార్డు ముఖ్యంగా కలాస్ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ పేనార్పాలెం కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి సుమారుగా 2.5 గంటలు 3 గంటలు ఈరోజు ఎలక్షన్స్ లేవు ఏం లేవు, కానీ మన ప్రజలు చాలా హక్కును చేర్చుకొని అయ్యన్న పాత్రుడు గారిని భారీ మెజార్టీతో ఒక నమ్మకం మీద గెలిపించారు. మొన్న 5 ఏళ్ళు కూడా రెండో వార్డులో కౌన్సిలర్ వేరేగా మనకి ఏదైనా చూసినా కానీ కొన్ని కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ గెలిచినా కానీ ₹1 తేలేపారు. ఇప్పుడే ఆడవాళ్ళు చెప్తున్నారు ఆ వాయిస్లు తీసుకుంటే బాగుంటుంది. ఏంటంటే అది సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు వచ్చేవారండి. వచ్చి ప్రతి సంవత్సరం కూడా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయేవారు. ఫోటోలకి మేమేమో వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అంటే మేమేదో అనుకున్నాం. ఓ స్త్రీ రేపురా అంటారు చూడు పూర్వం, ఆ టైప్లోనేమో రేపు 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 అనేది ఇప్పుడు గడిచిపోయింది. మరి మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారంటే నేను చెప్పాను, అమ్మ వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు, మేము ఈరోజు నేను మాటిస్తున్నాను, నీకు 2.5 నెలలు 3 నెలల్లో రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. ఈరోజు ఎలక్షన్స్ లేవు, కానీ మురళీ గారు కానీ వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు కానీ గత 4 ఏళ్ళు కౌన్సిలర్ మీటింగ్లో ఎంత అడిగినా కానీ ఎవ్వరు కూడా ఏమాత్రం ₹1 ఇచ్చి పాపాన్ని పోలే. ఈరోజు చూడొచ్చు, స్వతంత్రం వచ్చిన తర్వాత సరిగ్గా రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి. అందుకే టౌన్ మొత్తం రేపు 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్రుడు గారు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే లోపల ఒక్క చిన్న మట్టి రోడ్డు కూడా లేకుండా రోడ్లు వేసేవాళ్ళని డిసైడ్ అయిపోయారు. దానికి ముఖ్యమైనది బేసిక్ థింగ్ ఇది. రోడ్డు, కొలయి, నీరు ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. మనం 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు గారు తెలిసిన విషయమే. అందుకే వైద్య సదుపాయాలతో పాటు ఈరోజు రోడ్లు ఉండాలి. రోడ్లు ఉండడానికి ఏం చేస్తారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి బల్లకు గుద్ది తెచ్చే సత్తా ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. కాబట్టి ఈరోజు ₹1,50,00,000 ఈ 2 వార్డులకే తెచ్చారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లో మొత్తం నియోజకవర్గానికి పెన్షన్లు, లోన్లు కూడా లేవు, బీసీ లోన్లు లేవు, ఎస్సీ లోన్లు లేవు, ఎస్టీ లోన్లు లేవు, సప్లైన్లు లేవు, కానీ పెన్షన్లు ఇన్ని ఇచ్చాం, ఎన్ఆర్ఈ చేసుకోండి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏం చేసేవారు వీళ్ళు, ఇగో నేను అభివృద్ధి చేశానని చూపెట్టేవారు. ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది అభివృద్ధి. ఈరోజు ₹1,50,00,000 నీకు 8 నెలల్లో తీసుకొచ్చారు. మొత్తం టౌన్ మొత్తం నేను చెప్తున్నాను ఈరోజు ₹20 కోట్ల ఈ 8 నెలల్లో తీసుకొచ్చారు. అంటే సుమారుగా నెలకి 2.5 కోట్లండి తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు గారు. అంటే ఆయన ఆఫీస్లో కూర్చొని చిత్తశుద్ధితోటి భుజస్కంధాల మీద నర్సీపట్నం టౌన్ బాధ్యతను తీసుకొని ట్యాంక్ బండ్కి కూడా ఈరోజు 4.5 కోట్లు తీసుకొచ్చి ఈరోజు నేను చెప్తున్నాను, రాసుకోండి, ఇది ఫ్యూచర్ నేను చెప్తున్నాను, హైదరాబాద్ ట్యాంక్ బండ్ తల తీసేలాగా ఈరోజు ఈ ట్యాంక్ బండ్ రాబోతుంది. రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ట్యాంక్ బండ్ని బయట ఊర్ల నుంచి వచ్చి చూసే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఈరోజు మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లోని మనకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తానన్నాడు, అదే తీసుకెళ్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ అందరూ కూటమిగా ఏర్పడి ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళిపోతున్నారు. మచిలీపట్నం పోర్టు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఇప్పుడు నర్సీపట్నంలో అభివృద్ధి తీసుకోండి, ఏదన్నా అది మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరగబోతుంది అన్నందుకు గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం ఈరోజు. అందుకే ఈ 1, 2 వార్డులు అందరూ కూడా తాతీ కాలం నుంచి లచ్చాపాత్రుడు గారి దగ్గర నుంచి అందరూ కుటుంబ సభ్యులు, వాళ్ళకి రుణం తీర్చుకునే బాధ్యత మాకు కలిగింది. వాళ్ళందరికీ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ మనిషే కౌన్సిలర్ అనుకుంటున్నారు, కానీ ఆ వార్డులోని వైఎస్ఆర్ నుంచి గెలిచారని కూడా మర్చిపోయారు, ఎందుకంటే ఆ మనిషి కనబడలేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే రేపు రాను రోజుల్లో మంచి వ్యక్తుల్ని భుజాల మీద పెట్టుకోండి. మంచి వ్యక్తులు పెట్టుకోవడం వల్ల అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి వచ్చి అన్న ఈ సమస్య ఉందని చెప్పి సత్తా ఉండి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మురళీ గారిని కానీ ఇక టీం మొత్తాన్ని కానీ కౌన్సిలర్ గారిని కానీ అందరినీ నేను అభినందిస్తుంది ఏంటంటే వాళ్ళ సమస్యలను అయ్యన్న పాత్రుడు గారి దగ్గర తీసుకొచ్చి చేయించుకున్నారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.